హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 89వ అధ్యాయాన్ని ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. నేటి వరకు 88 అధ్యాయాలు చూసాం. వృకాసురుడి బారి నుంచి శివుణ్ణి ఏ విధంగా ఆ, విష్ణువు రక్షించారు అనేటువంటి విషయాన్ని మనము నిన్న చూసాం. ఓకే. సో ఈరోజు 89వ అధ్యాయం కృష్ణార్జునుడు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట అనేటువంటిది ఈ అధ్యాయం. ఓకే, ఈ అధ్యాయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. ముందుగా సమ్మరీ చూద్దాం. గుర్రం ప్రమీల మాతాజీ సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభు. కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట. భృగుముని విష్ణు భగవాన్ని శ్రేష్టతను నిరూపించిన విధము, కృష్ణార్జునులు ద్వారకయందలి దుఃఖితులకు ఒక బ్రాహ్మణుని మృతపుత్రులను తిరిగి తెచ్చిన విధము ఈ అధ్యాయం నందు వర్ణించబడినవి. పూర్వం ఒకసారి సరస్వతీ నదీ తీరం నందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో శ్రేష్ఠుడెవరనే విషయమున ముందులో చర్చ జరుగును. దాన్ని పరిశోధించుటకై వారు భృగుమునిని పంపిరి. ప్రభుజీ, అవునండి. సహిష్ణుత నిశ్చయముగా శ్రేష్ఠత యొక్క చిహ్నము కనుక త్రిమూర్తుల ఆ గుణమును పరీక్షించుటకు భృగువు నిశ్చయించుకొనెను. తొలుత అతడు తన తండ్రి యొక్క బ్రహ్మదేవుని సభలోనికి వందనము కావింపుగానే ప్రవేశించెను. అది బ్రహ్మకు క్రోధమును కలిగించెను. అయినను భృగువు తన పుత్రుడు కనుక బ్రహ్మ తన కోపమును అణుచుకొనెను. తదుపరి భృగువు తన జ్యేష్ఠ సోదరుడు శివుని చెంతకు వెడలెను. శివుడు తన ఆసనము నుండి లేచి అతన్ని ఆలింగనం చేసుకొనుటకు యత్నించెను. కాని శివుడు ధర్మ విరుద్ధుడని పలుకుచు భృగువు అతని ఆలింగమును త్రోసిపుచ్చెను. అప్పుడు శివుడు అతన్ని త్రిశూలంతో చంపబోగా పార్వతీదేవి అడ్డు తగిలి తన భర్తను శాంతింపజేసెను. పిదప భృగువు నారాయణ్ణి పరీక్షించుటకు వైకుంఠమునకు పోయెను. లక్ష్మీదేవి ఒడిలో శిరము నుంచి శయనించుచున్నట్టు ఆ దేవదేవుని చెంతకు వెడలి భృగువు తన కాలితో అతని వక్షస్థలమును తన్నెను. కానీ క్రోధము చెందుటకు బదులుగా లక్ష్మీనారాయణులు ఇరువురు లేచి నిలబడి భృగువుకు వందనము కావించిరి. అంతటి నారాయణుడు మునితో స్వాగతము ఇచ్చట ఆసీనులై కొంత తడవు విశ్రమింపుడు ప్రభు, మీ రాకను గమనింపనందులకు మమ్ము క్షమింపుడు అని పలికెను. భృగువు అచ్చటి నుండి ముని బృందము చెంతకు వెడలి జరిగినదంతా వారికి తెలిపినంతటా విష్ణు భగవానుడే నిశ్చయముగా పరమ శ్రేష్ఠుడని వారు నిర్ణయించిరి. ఒకసారి ద్వారకయందు ఒక బ్రాహ్మణ పత్ని పుత్రులకు జన్మ నొసగెను. కానీ ఆ బాలుడు వెంటనే మరణించెను. బ్రాహ్మణుడు తన మృతపుత్రుని ఉగ్రసేనుని ఆస్థానమునకు తీసుకొని వెడలి, కర్తవ్య పాలనలో విఫలుడయ్యే ఈ కపటిలోవి బ్రాహ్మణ శత్రువు నా పుత్రుని మృతికి కారణమైనాడని రాజు నిందించెను. అదే దురదృష్టము మాటి మాటికి బ్రాహ్మణునికి కలుగగా ప్రతిసారి అతడు మృత శిశువును రాజ్యసభకు తెచ్చి రాజు నిందించుచుండెను. బ్రాహ్మణుని 9వ పుత్రుడు పురిటిలో మరణించినప్పుడు అతని ఫిర్యాదును అర్జునుడు వినుట జరిగెను. అంతట అతడు, ప్రభు, నీ సంతానమును నేను రక్షించెదను. ఒకవేళ విఫలుడైనచో పాప పరిహారార్థము అగ్నిలో ప్రవేశించదునని పలికెను. కొంతకాలం తరువాత బ్రాహ్మణ పత్ని 10వసారి కాన్పుకు సిద్ధపడెను. అది తెలిసినంతట అర్జునుడు ప్రసూతి గృహమునకు వెడలి శరపంజరముతో దానిని కప్పివేసెను. కానీ బాలుడు జన్మించి రోధించుట మొదలు పెట్టినంతనే ఆకాశములో అంతర్హితుడయ్యను. ఆ విధముగా అర్జునుని ప్రయత్నం విఫలమయ్యను. బ్రాహ్మణుడు అర్జునుని అపహాస్యం చేయగా ఆ వీరుడు యమపురికి చేరెను. కానీ అచ్చట బ్రాహ్మణ పుత్రుని జాడ అర్జునునికి కనబడలేదు. 14 లోకముల్లో వెదికినను ఆ శిశువు జాడ అతనికి తెలియరాలేదు. బ్రాహ్మణ బాలుని రక్షించుట్లో విఫలుడైనందుకు అర్జునుడు అంతటి అగ్నిలో ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నకు సిద్ధపడెను. అతడు ఆ విధముగా చేయబోవునంతలో శ్రీకృష్ణుడు అతనిని వారించి, బ్రాహ్మణ పుత్రులను నీకు చూపెదను. ఈ రీతిగా నిన్ను నీవు తృణీకారం చేయవలదు అని పలికెను. పిదప శ్రీకృష్ణుడు తన దివ్య రథములో అర్జునుని ఎక్కించుకొనగా వారిరువురు సప్తసాగరయుతమైన సప్తద్వీపములను దాటి లోకాలోక పర్వతమును అధిగమించి దట్టమైన అంధకార ప్రాంతము వరకు చేరిరి. గుర్రములకు దారి కనపడకపోవడిచే శ్రీకృష్ణుడు అంధకారమును పటాపంచలు చేయుటకు తన దేదీప్యమానవు సుదర్శన చక్రము పంపెను. క్రమముగా వారు కారణార్ణవ జలములను చేరి అచ్చట మహావిష్ణు లోకమును గాంచిరి. అచ్చట వారు 1000 పడగల అనంతుని దానిపై శయనించి ఉన్న మహావిష్ణువును చూసిరి. మహావిష్ణువు శ్రీ కృష్ణార్జునులను పలకరించి, వీరిరువురిని చూడగోరియే నేను బ్రాహ్మణ పుత్రులను ఇచ్చటికి తెచ్చి తిని నరనారాయణ రూపములో ధార్మిక వ్యవహారమును చూపుచు జన సామాన్యమునకు లాభమును చేకూర్చుడు అని పలికెను. పిదప కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రులను తీసుకొని ద్వారకకు వచ్చి ఆ శిశువులను వారి తండ్రికి అప్పగించిరి. శ్రీకృష్ణుడి ప్రభావమును నేరుగా అనుభూతమనర్చుకొని అర్జునుడు చకితుడయ్యను. భగవదనుగ్రహము చేతనే జీవుడు ఏదేని శక్తిని లేదా ఐశ్వర్యమును ప్రదర్శించగలుగునని అతడు నిర్ణయించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం.
ఇది ఒక గొప్ప లీల యాక్చువల్ గా. శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళడం. ఓకే. వైకుంఠంలో నారాయణుని దర్శనం చేసుకోవడం. మరి భగవంతుని దర్శనం చేసుకున్నారు. సో శ్రీకృష్ణుడు నారాయణుడు కూడా అంశాంశే శ్రీకృష్ణుడికి. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణుడు నారాయణుని చూసి ఏం చేశారు? పోనీ నారాయణుడు శ్రీకృష్ణుని చూసి ఏం చేశారు? ఇది ఒక రకంగా మనందరికీ కూడా కొంచెం ఉత్సాహాన్ని కలిగించేటువంటి విషయం. అది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో అర్జునుడు అంటే నరుడు కాబట్టి, సో నరుడు ప్రవర్తన ఎలా ఉండాలో అలా ఉంటుంది. కృష్ణుడి కృప ఉంటే వైకుంఠానికి కూడా వెళ్ళగలను, నారాయణను కూడా దర్శనం చేసుకోగలను అనేటువంటి విషయం అర్జునుడికి తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడికి నారాయణుడికి మధ్య సంభాషణ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈరోజు శ్లోకం మొదలు పెడదాం. మొదటి శ్లోకం సుజాత మాత. శ్రీ శుక ఉవాచ शुक उवाच సరస్వత్యాస్థటే రాజన్ ఋషయః సత్రమాసతాం सर्वस्य राजन् ऋषयः सत्रमानस मासतः వితర్క సమభూతేషాం త్రిష్వధీశేషు కో మహాన్. विशर्कसमभूतेषां त्रिषदीतेषु को महान् సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఒక మారి సరస్వతి నదీ తటమున ఒక ఋషి బృంగము యజ్ఞము నిర్వహించుతుండగా ముగ్గురు ప్రధాన దేవతలలో ఎవడు మహోన్నతుడనడి విషయములలో వాదము చెలరేగను. భాష్యం. ఇచ్చట పేర్కొనబడిన ముగ్గురు ప్రధాన దేవతలు విష్ణువు, బ్రహ్మ, శివుడు. హరే కృష్ణ ప్రభుదేవన. ఓకే. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, రాజా, ఒక మారు సరస్వతీ నదీ తటన ఒక ఋషి బృందము యజ్ఞమును నిర్వహించుచుండగా ముగ్గురు ప్రధాన దేవతల్లో ఎవరు మహోన్నతుడు అనేటువంటి విషయాలను వాదము చెలరేగను. ఓకే. సో ఋషులు సరస్వతీ నదీ తటంలో యజ్ఞం చేస్తూ వాళ్ళు త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని వాదిస్తూ ఉన్నారు. దాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండవ శ్లోకం మంగతాయర్ మాతాజీ, లావణ్య మాతాజీ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ తస్య ప్రభుజీ. జిజ్ఞాసయాతే వై భృగుం బ్రహ్మసుతం నృపాం. तस्य లావణ్య మాతాజీ. जिज्ञासया ते वै भृगुं ब्रह्मसुतं नृपा తజ్ఞాప్యై తజ్ఞాప్త్యై ప్రేషయామాసుః సోభ్యగాద్ బ్రాహ్మణ సభాం. तज्ज्ञाप्यै प्रेषयामासुः सोऽभ्यगात् ब्राह्मणः सभाम्। రాజా, ఈ సమస్యను తీర్మానింపగోరిన వారే ఋషులు బ్రహ్మసుతుడగు భృగువును సమాధానమును కనుగొనుటకు పంపగా తొలుత అతడు తన తండ్రి సభకేగెను. భాష్యము. దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. ఏ ప్రధాన దేవత సత్వగుణ రూపుడై ఉన్నాడో భృగువు పరీక్షించవలనని ఋషులు ఒక ప్రణాళికను నిర్ణయించిరి. సత్వగుణయుతుడైన వాడు సహిష్ణుత, సమచిత్తత వంటి గుణములను కలిగి ఉండగా రజస్తమో గుణయుతులు అతి శీఘ్రంగా క్రుద్ధులయ్యెదరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భృగువుని పంపించారు పరీక్షించడం కోసం. అంటే ఈ లీలలో యాక్చువల్గా భృగువుకి ఏదో గర్వితుడైపోయి అలా ప్రవర్తించడం కాదు, పరీక్ష చేయడం కోసమే అలా ప్రవర్తించడం అనేటువంటిది జరిగింది. సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఏ ప్రధాన దేవత ఏ గుణ ప్రభావంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం. అంటే యాక్చువల్గా అయితే త్రిమూర్తులు గుణ ప్రభావంలో ఉండరు, కానీ గుణాతీతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు లేదంటే గుణాతీతుడైనటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానమా కాదా అనేటువంటిది మిగిలిన ఇద్దరు దేవతల గురించి కూడా పరీక్ష చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఇక భృగు ఏం చేశాడో మనం చూద్దాం. మంగతాయన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నతస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్వ పరీక్షయా ఓ తస్మై ప్రభు బ్రహ్మణం స్తోత్రం చక్రే సత్వ పరీక్షయా తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా.
తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ శ్వేస తేజస. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు ఎంత సత్వగుణస్థుతుడై ఉండేడో పరీక్షించుటకై భృగు అతనికి వందన స్తోత్రాదులు కావింపలేదు. అంతట బ్రహ్మ స్వదేశంచే ధ్వనించుచు అతని పట్ల క్రుద్ధుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ముందు భృగువు బ్రహ్మదేవుడి దగ్గర చేరుకున్నారు. బ్రహ్మదేవుడికి భృగువుకి మధ్య సంబంధం ఏంటండి? బ్రహ్మపుత్రుడే కదా ప్రభు. భృగు అంటే బ్రహ్మిక బ్రహ్మపుత్రుడు. కుమారుడు. ఓకే. బ్రహ్మపుత్రుడు భృగువు. ఉమ్. శివుడు కూడా బ్రహ్మపుత్రుడే కదా. అవును శివుడు అవును కూడా ప్రభు. బ్రహ్మపుత్రుడు. అక్కడి నుంచి కాబట్టి వస్తుంది. భృగువు శివుడు ఇద్దరు కూడా సోదరులు. ఓకే. ఎవరైనా సరే ఒక పుత్రుడు తండ్రిని కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలి? వందనం సమర్పించాలి, వందనం స్తుతించాలి. సమర్పించాలి, నమస్కారం తెలియచేయాలి, గౌరవించాలి. ఓకే. ఉమ్. గౌరవించాలి. కానీ ఆ వ్యక్తి తండ్రిని కలిసి కూడా పలకరించకుండా, గౌరవించకుండా, నమస్కరించకుండా అలానే నిలబడ్డాడు అనుకోండి, అది అపరాధమా కాదా? కోపం వస్తుంది. అపరాధమే ప్రభు. అపరాధమే. ఇది అపరాధమే. ఇలాంటి ఒక అపరాధాన్ని భృగువు కావాలని బ్రహ్మ పట్ల చేశారు. ఇక్కడ భృగు ఏమీ మాట్లాడలేదు, భృగు ఏమీ చేయలేదు. తను చేసినటువంటి అపరాధం మనస్సుతో చేశారు, అంతే కదా. Yes, ప్రభు. సో ఫస్ట్ భృగువు మనసుతో అపరాధం చేస్తే బ్రహ్మదేవుడికి కోపం వచ్చేసింది. బ్రహ్మదేవుడు కుపితుడైపోయాడు. ఎందుకంటే ఒక సహజంగా రజోగుణంలో ఉన్నటువంటి తండ్రి నాకు నమస్కరించవా అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. ఓకే. అందుకనే ఆయన కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, సో మనసుతో చేసినటువంటి అపరాధానికి కూడా మనము అంటే వైష్ణవుల పట్ల మనసుతో కూడా అపరాధం చేయకూడదు. బ్రహ్మదేవుడు వైష్ణవుడు కదా, భగవంతుడి యొక్క Yes, ప్రభు. సేవకుడు. భృగువు మనసుతో అపరాధం చేశాడు, బ్రహ్మదేవుడు దానికి కుపితుడయ్యాడు. సో ఇది మనసుతో చేసేటువంటి అపచారం. నెక్స్ట్ 4వ శ్లోకం, నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. సాత్మన్యుత్తితం మన్యుం ఆత్మజాయాత్మన ప్రభు. సా ఆత్మయుక్తిప్తం మన్యోమాత్మ జాయాత్మన ప్రభు. ఆశీషమధ్యథా వహ్నీం స్వయోన్యా వారిణాత్మభూ. ఆశీస మధ్యదా వహ్నిం స్వయోన్య వారినాత్మభూ. హృదయంలో తన పుత్రుని పట్ల క్రోధము కలిగినప్పటికీ అగ్ని నుండి పుట్టెడు జలము చేతనే అగ్ని చల్లారెడి చందమున బ్రహ్మదేవుడు తన బుద్ధిని ఉపయోగించి క్రోధమును అణుచుకునేను. భాష్యము. బ్రహ్మదేవుడు కొన్ని మార్లు రజోగుణ సంపర్కము చే ప్రభావితుడగుచుండును. కానీ అతడు ఆది కవి అంటే తొలిగా జన్మించిన వాడు, విశ్వంలో సర్వోన్నతుడగు పండితుడు అయిన కారణంన తన మనసు ఎప్పుడైనా కోపంతో కలత చెందినప్పుడు అతడు ఆత్మ పరిశీలన చే దానిని నియంత్రించగలడు. ఈ సందర్భంలో బ్రహ్మ భృగు తన పుత్రుడే అని గుర్తు చేసుకునేను. ఈ విధంగా ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి అగ్ని నుండి పుట్టెడి జలము, అగ్నిని ఆర్పెడి చందమున బ్రహ్మదేవుని విస్తారమే అతని క్రోధంను శమింపజేసిందని ఉపమానంగా చెప్పింది. హరే కృష్ణ. ఓకే. సో బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని చేయాలి. సృష్టి కార్యక్రమాన్ని చేయాలి అంటే రజోగుణానికి అధిపతిగా ఉండాలి. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి. యాక్చువల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గుణావతారాలు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గుణావతారాలు. సో బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి. రజోగుణానికి అధిపతిగా ఉండకపోతే ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయలేరు. కానీ రజోగుణ ప్రభావంలో ఉన్నారా అంటే బ్రహ్మదేవుడి రజోగుణ ప్రభావంలో లేరు. కాకపోతే ఆది కవి అంటే ఈ విశ్వంలో తొలి జీవి, పైగా భగవంతుడి యొక్క కృపతో భగవంతుడి ద్వారా శక్తి సామర్థ్యాలను పొంది గౌణ సృష్టి చేయడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. అందుకు భగవంతుడు ఆయన్ని రజోగుణ అధిపతిగా ఉంచారు. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సందర్భంలో ఆ గుణ ప్రభావానికి లోనవడం అనేటువంటిది జరుగుతుంది. దీని అర్థం బ్రహ్మదేవుడు రజోగుణంలో ఉన్నారు అంటే రజోగుణంలో ఉన్నారు అని కాదు. రజోగుణ ప్రభావం ఒక్కొక్క క్షణానికి బ్రహ్మదేవుడి మీద కూడా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మనలాంటి వాళ్ళు రజోగుణంలో ఉన్నారనుకోండి, ఆ ప్రభావంలోంచి మనం బయటపడడానికి చాలా సాధన చేయాలి. మన విచక్షణతో మనం రజోగుణంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకో. భక్తుల సాంగత్యంలోకి వచ్చి
మిగిలినటువంటి భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తే మనం చేస్తున్నది తప్పు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి మన ఈ భాగవతం క్లాస్ రాకముందు మన క్రమశిక్షణ విధానం ఒక రకంగా ఉండేది. ఎప్పుడైతే మనం భాగవతం క్లాసులోకి వచ్చామో అందరూ ఎంత డిసిప్లైన్డ్ గా హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ పేరు పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని వాళ్ళ పేరు పిలవగానే వాళ్ళు ఎలా చదువుతున్నారో అది మిగిలినటువంటి వాళ్ళకి ఆ క్రమశిక్షణ అనేటువంటి తెలియకపోయినా క్లాస్లోకి రాగానే మిగిలిన వాళ్ళని చూడగానే వాళ్ళు నేర్చేసుకుంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవసరలా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ క్లాస్ నియమాలు ఎలా ఉంటాయి అని మనం చెప్పవసరలా, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఎవరి సాంగత్యంలో ఉంటే భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు మన మీద ఉన్నటువంటి రజోగుణ ప్రభావాన్ని మనం కొద్ది కొద్దిగా తగ్గించుకుంటాం. కానీ రజోగుణ ప్రభావం ఏం పూర్తిగా పోదు. మనము ఎవరు ఎలా ఉంటే మనకెందుకులే, మనం మాత్రం ఇలానే ఉందాము అని అనుకునేటువంటి వాళ్ళ మీద రజోగుణ ప్రభావం పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే, శాశ్వతంగా ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు మన స్థాయిలో లేరు. బ్రహ్మదేవుడు ఒకవేళ రజోగుణ ప్రభావం తన మీదకు వచ్చినా కానీ వెంటనే తన కోపాన్ని తాను నియంత్రించు. రజోగుణ ప్రభావం ఉన్న వాళ్ళే కోపం ఎక్కువ వస్తుంది. కోపమైనా ప్రేమైనా చాలా ఎక్కువగా ప్రదర్శిస్తారు వాళ్ళు. ఓకే, కోపము ఆవేశము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక తమోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళైతే కోపం ఆవేశానికి తోడు కొంచెం వైలెన్స్ కూడా చేసేస్తారు. ఓకే, సో వీళ్ళు ఈ కోపాన్ని ప్రదర్శించినప్పటికీ ఆ కోపాన్ని వెంటనే నియంత్రించుకున్నారు. అంటే గుణాల మీద ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళు. నా మీద ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని నేను తగ్గించుకోవాలి అని అనుకోవడం మాయ మీద మనం చేస్తున్నటువంటి యుద్ధం. అంటే బ్రహ్మదేవుడు మాయ మీద యుద్ధం చేయడానికి ఆ ప్రయత్నం చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. అందుకనే ఒక క్షణానికి కోపం వచ్చినప్పటికీ ఆ కోపాన్ని నియంత్రించుకున్నారు. ఆ నియంత్రించుకొని ఆ తనని ఏమీ అనకుండానే వదిలేశారు. ఓకే, అయినా సరే కోపం అయితే వచ్చింది కదా. కాబట్టి బ్రహ్మదేవుడి పట్ల భృగుముని చేసినటువంటి అపరాధానికి బ్రహ్మదేవుడు రియాక్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం సునీత కంఠం నేను మాట్లాడు. తత కైలాసమగమత్సా తం దేవో మహేశ్వరః ततः कैलासमगमत्सा तं देवो महेश्वरः పరిరబ్ధుం సమారేభా ఉత్థాయ భ్రాతరం ముథా परिरब्धुं समारेभावुत्थाय భ్రాతరం ముదా. భావము: పిదప భృగువు కైలాస పర్వతమునకు పోయెను. అచ్చట శివుడు లేచి నిలబడి ఆనందంతో తన సోదరుని ఆలింగనం చేసుకున్నటకు ముందుకు వచ్చెను. భాష్యం: కుటుంబ సభ్యులను చక్కగా పలకరించడం అత్యంత ముఖ్యమైనదిగా వైదిక నాగరికత యందు భావించబడినది. ముఖ్యంగా వారిని చాలా కాలం వరకు చూడనప్పుడు అది ప్రధాన విషయంగా భావించబడును. యోగ్యుడైన పుత్రుడు తన తండ్రి పట్ల గౌరవమును చూపవలెను. చిన్న సోదరుడు జ్యేష్ఠ సోదరుని గౌరవించవలెను. అట్లే జ్యేష్ఠ సోదరుడు కనిష్ఠుని పట్ల అనురాగమును ప్రదర్శించవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భృగుముని ఇప్పుడు కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో శివుడు ఉంటారు. శివుడు భృగుమునికి సోదరుడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రికి నమస్కరించాలి, తండ్రి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలి. అదే సోదరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యేష్ఠ ఆలింగనం సోదరుడు చేసి అయినట్లయితే నమస్కరించాలి, కనిష్ఠ సోదరుడు అయినట్లయితే ఆలింగనం చేసుకుని అనురాగాన్ని ప్రదర్శించాలి. చాలా కాలం నాటి నుంచి చూడకుండా ఉన్నటువంటి సోదరులు ఒక్కసారి కలుసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత, అనురాగము అనేటువంటివి బయటపడతాయి. అలానే ఎప్పుడైతే భృగుముని శివుడు చూశాడో తను అదే విధంగా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. తనని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నారు శివుడు. కానీ ఆ సమయంలో భృగుముని ఎలా ప్రవర్తించారో చూద్దాం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. నైత్యత్వమస్యుత్పదఘా ఇతి దేవశ్చుకోపః నైత్యత్వమస్యుతత్పదగా ఇది దేవచ్చుకోపః శూలముద్యమ్యతం హంతుం ఆరేభేతింగ్మలోచనః శూలముద్యమ్య తం హంతుం ఆరేభే తిగ్మలోచనః పతిత్వా పాదయోర్దేవీ సాంత్వయామాస తం గిరా పతిత్వా పాదయోర్దేవీ సాన్వయామాస తం గిరా అధో జఘామ వైకుంఠం యత్ర దేవో జనార్దన
అథో జగామ వైకుంఠం యత్ర దేవో జనార్దనః. కాని చదవండి. భృగువు శివునితో నీవు ధర్మ పదభ్రష్టుడవు అని పలుకుచు అతని ఆలింగనమును త్రోసిపుచ్చెను. దానితో శివుడు క్రుద్ధుడయ్యెను. అతని నేత్రములు ఉగ్రముగా జ్వలించసాగెను. అంతటా త్రిశూలముతో అతడు భృగువును చంపబోగా పార్వతీదేవి అతని పాదములపై బడి కొన్ని వాక్కులతో శాంతపరచెను. పిదప భృగువు జనార్దనుడు వసించెడి వైకుంఠమునకు పోయెను. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల పరూపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించిరి. అపరాధము దేహంతో గాని మనస్సుతో గాని లేదా వాక్కుతో గాని జరపవచ్చునని చెప్పబడినది. భృగుముని యొక్క మొదటి అపరాధము మానసిక అపరాధము. దానిని అతడు బ్రహ్మదేవుని పట్ల ఉనర్చెను. అతని రెండవ అపరాధము వాక్కుచే ఉనరించబడినట్టిది. అపరిశుభ్ర అలవాట్లకు అవమానించుచు విమర్శించుచు ఈ అపరాధమును అతడు శివుని పట్ల కావించి ఉండెను. శివుడు తమోగుణ ప్రధానుడు కనుక భృగువు యొక్క అవమానకర వాక్కును వినినంతటా వెంటనే క్రోధముతో అరుణనేత్రుడయ్యెను. అణపరాని క్రోధముతో అతను తన త్రిశూలము నెత్తి భృగుమునిని చంపుటకు సిద్ధపడెను. ఆ సమయమున శివపత్ని పార్వతీదేవి అచట ఉండెను. 3 గుణములను కలిగినది కనుక ఆమె త్రిగుణమయీగా పిలువబడును. ఈ సందర్భంలో ఆమె శివుని యందు సత్వగుణమును ఉద్దీపితము చేసి పరిస్థితిని చక్కబెట్టెను. ఇచ్చట పేర్కొనబడిన వైకుంఠము శ్వేతద్వీపమని శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానించిరి. థ్యాంక్ యూ ఓకే. ప్రభుజీ. హరే కృష్ణ. భృగుముని చూసి ఆలింగనం చేసుకోవడానికి వచ్చినటువంటి శివుణ్ణి ఉద్దేశించి భృగుముని ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చాలా అపవిత్రంగా ఉన్నావు, నేను నిన్ను తాకకూడదు. ఓకే. ఆలింగనాన్ని తోసిపుచ్చటం అనేటువంటిది జరిగింది. ఆలింగనాన్ని తోసిపుచ్చటం జరిగింది. అంతేకాదు ఆయనతోటి నువ్వు ధర్మపద భ్రష్టుడవి అని అన్నాడు. ధర్మపద భ్రష్టుడివి అంటే పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, ఇలాంటివన్నీ ధర్మాలను పాటించడం అన్నమాట. కొన్ని శుభ్రంగా ఉండడం, సరైన బట్టలు వేసుకోవడం, ఒంటి మీద పాములు, పులి చర్మము, విభూది రాసుకున్నటువంటి వ్యక్తి క్లీన్ గా ఉన్నట్ట? క్లీన్ గా లేడు. కానీ భృగుముని ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. బ్రాహ్మణులు ఎప్పుడైనా సరే మడి కట్టుకొని ఉంటారు, అపవిత్రమైనటువంటి వాళ్ళని తాకరు. కావాలని నువ్వు అపవిత్రమైనటువంటి వాడివి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు అని అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మదేవుడి కంటే కూడా శివుడి స్థాయి పై స్థాయి. మనసుతో చేసినటువంటి అపరాధానికి బ్రహ్మదేవుడు గనక రియాక్ట్ అయితే, మరి అదే విధంగా మనసుతోనే గనక ఒకవేళ శివుడి పట్ల కూడా అపరాధం చేస్తే శివుడు రియాక్ట్ అవుతారా? అవ్వకపోవచ్చు. ఎందుకంటే బ్రహ్మదేవుడి స్థాయి కంటే శివుడి స్థాయి కొంచెం పై స్థాయి కాబట్టి కొంచెం పై స్థాయిలోనే అపరాధం చేయాలి. ఆ పై స్థాయిలో చేసినటువంటి అపరాధానికి శివుడు రియాక్ట్ అవుతాడు. అందుకని ఇంతకుముందు మనసుతో అపరాధం చేస్తే ఈసారి వాక్కుతో అపరాధం చేశాడు ఆయన. మనస వాచ. ఓకే, వాక్కుతో అపరాధం చేయడం అనేటువంటి జరిగింది. ఆ అపరాధానికి తమోగుణ ప్రధానుడైనటువంటి శివుడికి కోపం వచ్చింది. త్రిశూలాన్ని తీసుకుని భృగుముని చంపేయాలి అని అనుకున్నారు. వెంటనే పార్వతీదేవి, త్రిగుణాలను కలిగి ఉన్నటువంటి పార్వతీదేవి కాబట్టి తన దగ్గర సత్వగుణం కూడా ఉంది. వెంటనే శివుడిలో సత్వగుణాన్ని ఉద్దీపనం చేసింది. అప్పుడు తన కోపాన్ని చల్లార్చింది. ఆ విధంగా శివుడు చంపబోయి కూడా చంపకుండా ఆగిపోయారు పార్వతీదేవి కారణంగా. లేకపోతే శివుడు భృగుముని చంపుండేవాడు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది వీళ్ళు కూడా పరిస్థితులకి రియాక్ట్ అవుతారు అని. బ్రహ్మదేవుడు మనసుతో చేసినటువంటి కోపానికి రియాక్ట్ అయితే శివుడు ఇంకొంచెం పై స్థాయిలో గనక అపరాధం చేసినట్లయితే, అంటే వాక్కుతో చేసినటువంటి అపరాధంతో శివుడు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు అంతకంటే పై స్థాయిలో అపరాధం చేయాలి. దేంతో చేయాలి ఇప్పుడు కర్మ అపరాధం? కర్మ వా కర్మ మనసు వాత కర్మ మనస వాచ కర్మణ. కర్మ కర్మ అంటే కర్మ అంటే దేంతో చేస్తారు? దేహంతో చేస్తారు. ఓకే, దేహంతో. శరీరంతో చేస్తారు. అంటే 3 రకాలుగా అపరాధాలు చేయడానికి అవకాశం ఉంది. మనసుతో అపరాధం చేయొచ్చు, వాక్కుతో అపరాధం చేయొచ్చు, శరీరంతోనూ అపరాధం చేయొచ్చు. ఈ 2 అపరాధాలకి వీళ్ళు చెల్లించారు. ఇదే స్థాయిలో కనుక అపరాధం చేసినట్టయితే విష్ణువు చెల్లించరు. అందుకనే విష్ణువుకి పై స్థాయిలో ఉండాలి అపరాధం. విష్ణువు పట్ల చేసేటువంటి అపరాధం పై స్థాయిలో ఉండాలి. అప్పుడు విష్ణువు కూడా చెల్లిస్తారు అని అనుకున్నారు భృగుముని. అందుకని ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. ఏ వైకుంఠానికైతే భృగుముని వెళ్ళారో ఆ వైకుంఠం ఏ వైకుంఠం అని చెప్తున్నారు? శ్వేతద్వీపంలో ఉన్నటువంటి శ్వేతద్వీపం. వైకుంఠం. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం చేశారో చూద్దాం భృగుముని. ఇందుమతి మాతాజీ.
హరే కృష్ణ ప్రభు. శయానం శ్రయ ఉత్సంగే పదావక్షస్య తాడయత్ శయానం శ్రియ ఉత్సంగే పదా వక్షస్య తాడయత్ తత ఉత్థాయ భగవాన్ సహ లక్ష్మ్యాత్ సతాంగతిః తత ఉద్ధాయ భగవాన్ సహ లక్ష్మ్యా సతాంగతిః స్వతల్పాధవరుహ్యాతా ననాయ శిరసా మునిం స్వతల్పాదవరుహ్యాద ననామా శిరసా మునిం ఆహతే స్వాగతం బ్రహ్మన్ నిషీధాత్రాసనే క్షణం అహతా తే స్వాగతం బ్రహ్మా నిశితార్థసనే క్షణం అహం తే స్వాగతం బ్రహ్మాన్ నిషీదాత్రాసనే క్షణం అహతే స్వాగతం బ్రహ్మా నిషిదాత్రాసనే క్షణం అజానత అజానతామాఘతాన్ వహ క్షంతుమర్హత నః ప్రభో అజానతామాగతాన్ క్షంతుమర్హత న ప్రభో. అచట భృగువు లక్ష్మీదేవి ఒడిలో శిరము నుంచి శయనించి ఉన్నట్టి భగవానుని చెంతకు వెడలి అతని వక్షస్థలంపై తన్నెను. అంతటా భగవానుడు గౌరవ సూచకముగా లక్ష్మీదేవితో పాటు లేచి నిలబడెను. విశుద్ధ భక్తులకు పరమగతి అయిన అతడు పర్యంకము నుండి దిగి ముని ఎదుట నేలపై శిరము వంచి నమస్కరించుచు, బ్రాహ్మణుడా స్వాగతము, దయచేసి ఈ ఆశ్రమును స్వీకరించి కొంత తడువు విశ్రమింపుము ప్రభు, మీ రాకను గమనింపనందులకు నన్ను క్షమింపుము అని పలకసాగెను. భాష్యము. ఈ లీల జరిగే సమయమునకు భృగుముని ఇంకనూ విశుద్ధ వైష్ణవుడు కాలేదు. లేనిచో అతడు అంత మోటుగా దేవదేవుని పట్ల వర్తించేవాడు కాదని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడని. విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకొని చుండుటయే గాక భార్య తొడపై శిరము నుంచి చయనించి ఉండెను. ఇటువంటి స్థితిలో భగవంతుని పట్ల అందున చేతితో గాక కాలితో తాడనము చేయటం వంటి ఘోరమైన అపరాధము ఇంకొకటి భృగుమని ఊహకైనను అందదు. శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. అయినా విష్ణు భగవానుడు పరమ దయాళువు. భృగుముని గొప్ప బ్రాహ్మణుడు కనుక అతని కార్యకలాపం పట్ల అతడు క్రుద్ధుడు కాలేదు. బ్రాహ్మణుడు ఒకప్పుడు అపరాధం కావించినను క్షమించవలసి ఉండును. విష్ణు భగవానుడు దానికి ఉపమానం నొసగెను. అయినను ఆ సమయము నుండి లక్ష్మీదేవి బ్రాహ్మణుల పట్ల సుముఖముగా ఉండకపోవచ్చును గురించి చెప్పబడుచుండును. లక్ష్మీదేవి బ్రాహ్మణులకు వరములు నొసగదు కనుకనే సాధారణముగా వారు అతి దరిద్రులై ఉందురు. హరే కృష్ణ ప్రభు. ఒక బ్రాహ్మణుడు భగవంతుడి పట్ల అపరాధం చేశారు. మామూలుగా చూస్తే బ్రాహ్మణుడు చేసినటువంటి తప్పుని క్షమించేసేయాలి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అని శిక్షించడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే బ్రాహ్మణ స్థాయి అలాంటిది. యాక్చువల్గా భగవంతుణ్ణి ఈయన కాలుతో తన్నారు వైకుంఠంలో. ఎందుకు అంటే బ్రాహ్మణుడు వచ్చినటువంటి విషయాన్ని విష్ణువు గమనించలేదు. ఆ సమయంలో విష్ణువు లక్ష్మీదేవి తొడల మీద పడుకొని ఉన్నారు. అది గమనించకపోవడం వల్ల భృగుముని తన్నడం అనేటువంటిది జరిగింది వక్షస్థలం మీద. వెంటనే విష్ణువు ఎలా రియాక్ట్ అయ్యారు? వెంటనే లక్ష్మీదేవి సమేతంగా ఆయన తన ఆసనం మీద నుంచి లేచి భృగుమునికి నమస్కారం తెలియచేశారు. నువ్వు వచ్చిన విషయాన్ని నేను గమనించలేనందుకు నన్ను క్షమించు అని అన్నారు. నువ్వు ఆసనాన్ని తీసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకో, అప్పుడు నార్మల్ అవుతావు అని అన్నారు. ఇది విష్ణు భగవానుడి రియాక్షన్. మామూలుగా చూస్తే ఇంతకు ముందు మనసుతో చేసినటువంటి కర్మ కంటే, శివుడి పట్ల ఆయన చేసినటువంటి వాక్కుతో చేసిన కర్మ కంటే, అపరాధం కంటే ఇప్పుడు ఆయన శరీరంతో చేసినటువంటి అపరాధం చాలా పై స్థాయిలో ఉన్నటువంటి అపరాధం. కోపం రావాలి అని అంటే బ్రహ్మ కంటే ఎక్కువ, శివుడి కంటే ఎక్కువ కోపం రావాలి కదా. ఎందుకంటే అపరాధం స్థాయి కూడా అంత ఎక్కువగా ఉంది కాబట్టి. మరి విష్ణువు పట్ల అంత అపరాధం చేస్తే భృగుముని, మరి విష్ణువుకి అలాంటి రియాక్షన్ వచ్చిందా? గుణాతీతుడు ప్రభుజీ. గుణాతీతుడు ఆయన. అందుకనే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో విష్ణు భగవానుడు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలబడ్డారు. ఒక బ్రాహ్మణుని ఎలా గౌరవించాలి, ఆ బ్రాహ్మణుడు ఒకవేళ అపరాధం చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ అనేటువంటిది మనకి విష్ణు భగవానుడు ఒక ఉదాహరణగా నిలబడ్డారు. ఇక
భృగుముని గురించి విషయానికి వస్తే భృగుముని ఏమి అంత శుద్ధ వైష్ణవుడు కాదు. ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నప్పుడు భృగుముని గురించి, భృగుమునికి మీసాలు ఉంటాయి కదండి. భృగుముని మీసాలు పెరికి వేశారు, గుర్తుందా? ఎప్పుడు? దక్ష యజ్ఞంలో. దక్షయజ్ఞంలో ప్రభు. భృగుమునికి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, బొర్ర మీసాలు ఉంటాయి. ఆ బొర్ర మీసాలను చూసుకొని ఆయన గర్వితుడు అవుతున్నాడని చెప్పేసి శివభటులు అందరూ వచ్చేసి, శివగణం అంతా వచ్చేసి దక్ష యజ్ఞంలో గొడవ గొడవ చేసేసి భృగుముని యొక్క మీసాలు పీకేస్తారు. అంటే ఒక శుద్ధ భక్తుడు వైష్ణవుడికి మీసాలు ఉండడం ఏంటి? మీసం అనేటువంటిది ఒక మగవానికి పౌరుషం కదా. పౌరుషాన్ని చూపించుకోవడం కోసం మీసం ఉంటుంది. మీసం లేకపోతే పౌరుషం లేదా నీకు అని అంటారు. ఒక భక్తుడికి, భక్తుడు కూడా మీసాన్ని పెంచుకున్నారంటే పౌరుషాన్ని చూపించాలి అని అనుకున్నట్ల. కాబట్టి భక్తుడు వినయంగా ఉంటారు కాబట్టి, వినమ్రతతో ఉంటారు కాబట్టి, ఎవరి పట్ల పౌరుషాన్ని ప్రదర్శించరు కాబట్టి ఆ పౌరుషానికి ప్రతీక అయినటువంటి మీసాన్ని భక్తులు తీసేస్తారు. అందుకనే భక్తులు ఎక్కడైనా చూడండి మీసాలు ఉండవు. ఎప్పుడైనా పొరపాటున ఏదో కారణం వల్ల షేవింగ్ చేసుకోకపోతే ఉంటుందేమో కానీ సహజంగా అయితే ఉండదు. ఓకే. కాబట్టి భక్తిలో మనం పురోగమిస్తున్న కొద్దికి మనలో వినయం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మనలో వినయం పెరిగినప్పుడు మనం దేన్ని చూసుకొని గర్వితులం అవుతామో దాన్ని మనకి గుర్తు రాకుండా చేసుకునే విధంగా మన యొక్క ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అలా ఉండాలి. అందుకే మన వేషధారణ కూడా మార్చుకుంటాం. ఎందుకంటే ఈ వేషాన్ని చూసినప్పుడు అందరూ ఒకలానే ఉండాలి, వైష్ణవులు అందరూ ఒకలానే ఉండాలి, తిలక్ పెట్టుకోవాలి, కుర్తా వేసుకోవాలి, అందరూ ఒకలానే ఉండాలి. నేను నా స్థాయి ఇది, నీ స్థాయి ఇది అని ఉండకూడదు. ప్రత్యేకించి గురువుని కలవడానికి వెళ్ళినప్పుడు అయితే మనం సాధ్యమైనంత వరకు మన నెత్తి మీద వెంట్రుకలు కూడా తీసేయాలి. ఓకే. గురువుని కలుస్తున్నప్పుడు గుండు చేయించుకోవాలి, కేవలం ఒక శిఖ ఉంచుకోవాలి గురువుని కలవడానికి వెళ్ళినప్పుడు. ఎందుకు? ఎందుకంటే నెత్తి మీద వెంట్రుకలు మనిషికి అందం. ఓకే. మనం ఎందుకు తీసేయం? జుట్టు ఎందుకు తీసేయం? అందం కోసం తీసేయం. నేను అందంగా కనపడాలి అని తీసేయం. అది వినమ్రత అవ్వదు. భక్తుడికి అది వినమ్రత అవ్వదు. నేను ఇలా కనిపించాలి అని అనుకోవడం కూడా ఒక రకంగా భక్తిలో తక్కువ స్థాయి. పూర్తిగా గుండు చేసుకోలేకపోయినా కనీసంగా ట్రిమ్ అన్నా చేసుకోవాలి, ఎంతో కొంత, ఎంత సాధ్యమైతే అంత వెంట్రుకలే షార్ట్ చేసుకోవాలి, మిలిటరీ కటింగ్ అన్నా చేసుకోవాలి. ఓకే. చేసుకొని గురువు ముందుకు వెళ్ళాలి. అంటే ఇది మన వినమ్రతని ప్రదర్శించడం. అంటే మన వినమ్రతని ఆ విధంగా ప్రదర్శించాలి. సో ఇక్కడ భృగుముని అలాంటి ఒక ఆచార వ్యవహారాల్ని, లేకపోతే భృగుముని అలా ఆ విధంగా ఏమి స్వయంగా భగవంతుని కలవడానికి వెళ్తున్నాడు, లేకపోతే శివుని కలవడానికి వెళ్తున్నాడు, లేకపోతే బ్రహ్మను కలవడానికి వెళ్తున్నాడు, అయినా సరే భృగుముని యొక్క వేషధారణలో మార్పు ఏమీ లేదు. అలానే బొర్ర మీసాలు, అలానే నెత్తి నిండా జుట్టు, అలాంటి ప్రవర్తనని కూడా ప్రవర్తించారు. కాబట్టి భృగుముని యొక్క భక్తిలో స్థాయి శుద్ధ వైష్ణవుడి స్థాయి కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అది ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా దక్షయజ్ఞం సమయంలో కూడా భృగుముని దక్షుణ్ణి వెనకేసుకొస్తూ, దక్షుణ్ణి సపోర్ట్ చేస్తూ శివుని నిందించడం జరిగింది కదా. దక్షుడు శివుణ్ణి దూషిస్తుంటే మరి ఒక శుద్ధ వైష్ణవుడిని దూషించటము అనేటువంటి జరుగుతున్నటువంటి ప్రదేశంలో మనం ఉండొచ్చా? మనం ఏం చేయాలి? ఒకవేళ మనకు యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోండి, మనం కావాలి అని కోరుకోకపోయినా సరే మన ముందు ఎవరైనా సరే ఇంకొక వైష్ణవుని దూషిస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, చెవులు మూసుకోవాలి. కానీ భృగుడు అలా చేశాడా? అక్కడే ఉండి సమర్థించడమే కాదు, మీసాలు మెలేశాడు. ఓకే. అంటే ఒక శుద్ధ వైష్ణవుడికి అవమానం జరుగుతుంటే ఇంకొక వైష్ణవుడు అలా చేస్తే ఆ వైష్ణవుడి యొక్క స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. ఓకే. సో ఏ స్థాయిలో ఉన్నా కానీ శివుడు రియాక్ట్ అయ్యారు అప్పుడు అంటే శుద్ధ వైష్ణవుడు కాబట్టి వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నారు, వాళ్ళ మీద దయ చూపిస్తున్నారు. అయ్యో ఇలాంటి పతనావస్థలో ఉన్నారేంటి వీళ్ళు, విష్ణు భగవానుడి కోసం యజ్ఞం చేస్తూ కూడా ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద జాలి. ఇంకా ఈయన కూడా రియాక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. అందుకనే శివుడు తన కోపాన్ని తగ్గించుకొని, తన
అవమానాన్ని దిగమింగడం అనేటువంటిది జరిగింది. కానీ భృగుడు అలా చేయలేదు అప్పుడు. కాబట్టి భృగుడు యొక్క వైష్ణవ స్థితి వైష్ణవ ఎంత గొప్ప వైష్ణవుడు అనేటువంటి విషయంలో మనకి కొన్ని ఉపమానాలు, కొన్ని ఉదాహరణలు మనకి ఆ అర్థమయ్యేలా తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, భృగుముని విష్ణువు పట్ల చేసినటువంటి ఈ అపరాధానికి విష్ణువుకు కోపం కలగకపోయినా లక్ష్మీదేవికి కోపం కలిగింది. భర్తని అవమానిస్తే భార్య ఊరుకుంటుందా అండి? ఉం? లేదు ప్రభుజీ. భర్త ఎలాంటి వాడైనా ఊరుకోదు. మరి స్వయంగా నారాయణుడి పత్ని, మరి విష్ణువుకే అవమానం జరిగితే లక్ష్మీదేవి ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకని బ్రాహ్మణుల పట్ల ఆమె కరుణించదు లక్ష్మీదేవి. అందుకనే వరాలని బ్రాహ్మణులకి ఇవ్వదు. అందుకని బ్రాహ్మణులు దరిద్రులుగా ఉంటారు అని ఆమె శపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. పునీహి సహ లోకం మాం లోకపాలాంశ మద్గతాం హరే కృష్ణ ప్రభుజీ దండప్రణము. పునీహి సహ లోకం మా లోకపాలాంచ మద్గతాం పాదోదకేన భవతా తీర్థానాం తీర్థకారిణాం పాదోదకేన భవతా తీర్థానాం తీర్థకారిణా అద్యాహం భగవన్ లక్ష్మ్యా అసమేకాంత భాజనం అద్యాహం భగవాన్ లక్ష్య అసమేకాంత భాజనం వస్యత్యురసి మే భూతి భవత్పాదహతాం హసః వత్సత్యురసి మే భూతి భవత్పాదాహతాం హసః. హరే కృష్ణ ప్రభు. నీ పాదోదకంతో నన్ను నా లోకమును నా యందు అనురక్తులైనట్టి విశ్వపాలక లోకములను పునీతము కావింపుము. ఆ పవిత్ర జలము నిక్కముగా తీర్థస్థానమే. దేవా, నేడు లక్ష్మీదేవికి నేను ఏకాంత ఆశ్రమునైతిని. ఈ పాదము నా వక్షస్థలము యొక్క సమస్త పాపము నశింపజేయును కనుక ఆమె నా వక్షస్థలము పైననే వసించుటకు నిర్ణయించుకున్నది. శ్రీల ప్రభుపాద వారి భాష్యం. శ్రీల ప్రభుపాదులు తమ వ్యాఖ్యానం ఇట్లు కొనసాగించారు. కలియుగమునకు చెందిన నామమాత్ర బ్రాహ్మణులు తమ పాదముతో విష్ణు భగవాన్ని వక్షస్థలమునే తాకగలమనుచు అతి గర్వితులై ఇందురు. కాని భృగుముని విష్ణువు యొక్క వక్షస్థలముపై తన పాదముతో తాడనము చేయుట వేరు విషయము. ఏలైనగా అది ఘోరమైన అపరాధమే అయినప్పటికీ పరమోధారుడైన విష్ణువు దానిని గంభీరంగా తీసుకొనలేదు. కొన్ని భాగవత గ్రంథంలో 11వ శ్లోకమునకు 12వ శ్లోకమునకు నడుమ ఈ క్రింది శ్లోకము కనిపించును. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు దాన్ని చేర్చి ఉండిరి. అతీవ కోమలౌ తాత చరణౌ తే మహామునే ఇత్యక్త్వా విప్ర చరణౌ మర్ధయన్ శ్రేణ పాణినా. భగవానుడు భృగుమునితో పలికెను, అయ్యా, ఓ మహాముని, మీ పాదములు నిజముగా మిక్కిలి కోమలమైనవి అని పలుకుచు విష్ణువు ఆ బ్రాహ్మణుని పాదములను స్వహస్తములతో సంవాహనము చేయసాగాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా దీని తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇందులో ఇవ్వకపోవచ్చు. కానీ మనకి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథంలో సుఖదేవ మనకి ప్రభుపాదుల వారు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ విష్ణు భగవానుడు మాట్లాడుతూ భృగువుని ఏమన్నారు, నీ పాదం ఎక్కడ మోపితే అక్కడ పుణ్యస్థలం, నీ పాదం ఏ లోకంలో మోపితే ఆ లోకం పావనం అయిపోతుంది. ఇప్పుడు నీ పాదాన్ని నా వక్షస్థలం మీద మోపా అంటే నా వక్షస్థలం ఏమైపోయినట్టు? పవిత్రం అయిపోయింది, పావనం అయిపోయింది. లక్ష్మీదేవి పావనమైనటువంటి ప్రదేశంలోనే ఉంటుంది. అందుకని నా వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంటుంది నుంచి. ఓకే, లక్ష్మీదేవి నా వక్షస్థలంలోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు తాకినటువంటి ఏదైనా సరే పావనం అయిపోతుంది కాబట్టి, పాపాలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ స్థానంగా మారిపోతుంది కాబట్టి. దీని తరువాత ఇంతే కాదు, విష్ణు భగవానుడు భృగుమునికి సేవ చేయడం కూడా జరుగుతుంది. నీ పాదం చాలా కోమలమైనటువంటిది, నీ కోమలమైనటువంటి పాదాన్ని నా వక్షస్థలానికి తగలడం వల్ల నీ కోమలమైనటువంటి పాదానికి నొప్పికెళ్ళి ఉండొచ్చు అని ఆయన ఆ పాదానికి మసాజ్ చేయడం కూడా చేస్తారు విష్ణువు. ఓకే, అది మనకి ఇందులో మనకి ప్రభుపాదుల వారు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం. రమ్య మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ.
ఏవం బ్రువాణే వైకుంఠే భృగుస్తన్మంధయా గిరా ఏవం బ్రువాణే వైకుంఠే భృగుస్తన్మాద్రయా గిరా నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కంఠోऽశ్రులోచనః నిర్విత్రస్తూష్ణిం భక్త్యుత్కంఠో సులోచనః. సుఖదేవ గోస్వామి పలికను. వైకుంఠుడు పలికిన గంభీరమగు వాక్కులను విని భృగువు సంతుష్టుడు మిగిలి ప్రసన్నుడై అయ్యను. నయనములు అశ్రుపూర్ణములు కాగా భక్తి పారవస్యం అతడు మౌనమును దాల్చెను. భాష్యంపై శ్రీపాదకి జై. ఆనందాశ్రువులతో గొంతు పూడుకుపోయిన కారణమున భృగువు భగవంతునికే ఎటువంటి స్తోత్రము చేయజాలకపోయింది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఆ మునిని అతని అపరాధ నైజమునకు ఎంత మాత్రం నిందించరాదు. ఏలయన ఈ దివ్యలీలలో అతని పాత్ర దేవదేవుని చేతనే ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. ఓకే, భృగుముని ఎంత చెడ్డవాడు, స్వయంగా విష్ణువుని హృదయం మీద తన్నాడు అని మనం భృగుముని కూడా అపరాధం చేశాడు అనేటువంటి భావంలో చూడకూడదు మనం. అది కూడా ఒక రకంగా అపరాధమే అవుతుంది అలా చూస్తే. ఎందుకంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి లీలలో ఆయన తన పాత్ర పోషణ చేశాడు, చక్కగా చేశారు. కాబట్టి భగవంతుడి లీలలో పాత్ర పోషణ చేసినటువంటి వ్యక్తిని మనం అపరాధి అనడం కూడా తప్పే. కాబట్టి ప్రభుజీ ఎప్పుడైతే ఎప్పుడైతే గోప విష్ణు ఒక నిమిషం మాత్రమే, ఎప్పుడైతే విష్ణు భగవానుడు అలా రియాక్ట్ అయ్యారో దాన్ని చూసినటువంటి భృగుముని వెంటనే ఆ అశ్రువులు కళ్ళమడే అశ్రుధారలు వచ్చేసాయి. ఎందుకు? ఎందుకంటే తను నేను ఎక్స్పెక్ట్ అవమానించిన చేసినట్టుగా రియాక్ట్ అవ్వలేదు ఆయన. ఓకే, భగవంతుడి యొక్క గొప్ప స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకనే తన్మయత్వానికి లోనయ్యారు. ఓకే, సర్వరాజ్య మాతాజీ ప్రశ్న ఏంటి మాతాజీ? ప్రభుజీ ఇక్కడ గోబ్రాహ్మణ హితాయచ అన్నదే కనపడింది కదా ప్రభుజీ. అంత అపరాధం అని మనకు మామూలుగా అవును అనిపిస్తున్నాం కదా. అవును అవును అవును. అలా అలా భావించాలి, అలా అనుకోవాలి ప్రభుజీ. అది ఎస్, మరి విష్ణువు అంటే మరి బ్రాహ్మణులను రక్షించేవాడే కాబట్టి. ఓకే, సో బ్రాహ్మణుల పట్ల విష్ణు భగవానుడికి ఉన్నటువంటి గౌరవం అనేటువంటిది ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనకి అర్థమవుతుంది. ఓకే, సో దివ్యలలో పాత్రను పోషించారు కాబట్టి భృగుముని కూడా చాలా గొప్పవాడే. నెక్స్ట్ 13వ శ్లోకం లతా మాతాజీ. ఒక నిమిషం, 13వ శ్లోకం శిరీష్ మాతాజీ మీరు చదవండి. పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినాం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినాం స్వానుభూతమశేషేణ రాజన్ భృగురవర్ణయత్. స్వానుభూతమశేషేణ రాజన్ భృగురవర్ణయత్. రాజా, పిదప భృగు బ్రహ్మవాదుల యజ్ఞస్థలికి తిరిగి వచ్చి తన అనుభవమునంతటినీ వారికి వివరించెను. హరే ఓకే, కృష్ణ. ఆ తర్వాత ఎవరు పంపించారు ఈయన్ని అక్కడికి, ఈ ముగ్గురు దగ్గరికి, బ్రహ్మ ఆ విష్ణు యజ్ఞం మహేశ్వరుల దగ్గరికి? చేసేవాళ్ళు యజ్ఞం ఆ చేసేవాళ్ళు యజ్ఞం అక్కడ. చేసేటువంటి ఋషులకి. బ్రహ్మవాదులు, వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అంటే అంటే నిరాకార బ్రహ్మ ప్రభుజీ ఆరాధించే వాళ్ళ. వాళ్ళందరూ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళు. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళు కాబట్టి ఎవరు గొప్ప అని తెలుసుకోవాలి అనేటువంటి దుర్బుద్ధి వచ్చింది భక్తులకు, రావాలంటే ఆలోచనలు. ఓకే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, ఈ గొప్ప కాదు అనేటువంటి ఆలోచన భక్తులకు వస్తుంది అసలు ఎక్కడైనా? నువ్వెంత నేనంత అనేది లేదు వస్తుందా? లేదా లేదు వాళ్ళలో ఎవరు గొప్ప వాళ్ళు అని ఎవరైనా ఆలోచిస్తారా భక్తులు? లేదు లేదు భక్తుల ఆలోచించరు. పురోగమే. అందుకనే ఈ బ్రహ్మవాదులు కాబట్టి వీళ్ళకి వచ్చింది ఇలాంటి ఆలోచన. వీళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు. సో ఈ బ్రహ్మవాదులు చేస్తున్నటువంటి యజ్ఞస్థలికి తిరిగి వచ్చి తాను పొందినటువంటి అనుభవం మొత్తం కూడా చెప్పేశారు. అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు, శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు, విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఇవంతా కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రభుజీ. హరే 14. కృష్ణ ప్రభుజీ. బ్రహ్మవాదులకి మాయావాదులు కూడా కొంచెం తేడా ఉంది కదా ప్రభుజీ. అవును అవును. వీళ్ళు బ్రహ్మవాదులు అయితే ఏమనరు, బ్రహ్మవాదులు భగవంతుడికి రూపం అపరాధించు ఉంది ఓకే అంటారు, కానీ అంటారు కానీ భగవంతుడి రూపం కంటే వాళ్ళు నిరాకార బ్రహ్మానికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఆకర్షణ. ఓకే మాయావాదులు హరే అయితే భగవంతుడికి రూపమే లేదు అంటారు. అంటారు. వాళ్ళు ఇంకా పెద్ద అపరాధం చేస్తారు. వీళ్ళు ఏం అపరాధం చేయట్లా, బ్రహ్మవాదులు ఏం అపరాధం చేయట్లా.
ఒకవేళ కనుక వాళ్ళు కూడా భగవంతుడి యొక్క రూపం ఉంది, రూపం ఉందని ఒప్పుకుంటారు వీళ్ళు కూడా బ్రహ్మవాదులు. కానీ రూపానికి చేయకుండా వాళ్ళు నిరాకార బ్రహ్మానికి ఆరాధన చేస్తారు. చేస్తారు. ఒకవేళ వీళ్ళు కనుక రూపానికి ఆరాధన చేసే స్థితికి వచ్చారనుకోండి, వీళ్ళల్లో ఇలాంటి ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు అనేటువంటి భావనలు కూడా పోయి ఉన్నాయి. రాదు. ఉమ్. ఓకే, అది Yes. లతా మాతాజీ. లతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తన్నిశమ్యాథ మునయో విస్మిత ముక్త సంశయా నిశమ్యామునయో విస్మిత ముక్త సంశయాః భూయాం సంశ్రద్ధ దుర్విష్ణుం యతః శాంతిర్యతో భయం. భూయాం సంశ్రద్ధ దుర్విష్ణుం యతః శాంతిర్యతో భయం. ధర్మ సాక్షాధ్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితం. ధర్మ సాక్షాద్యైతో జ్ఞానం వైరాగ్యం చ తద్వినితం తదన్వితం. తదన్వితం. ఐశ్వర్యం చాష్టథా యస్మాన్ యశశ్చాత్మమలాపహం. ఐశ్వర్యం చాష్టదా యస్మాద్ యశాశ్చత్మాలాపహం. మునీనాన్యస్తందండానాం శాంతానాం సమచేతసాం. మునీనాం యస్తాదండానాం శాంతానాం సమచేతసాం. అకించనానాం సాధూనాం యమాహు పరమాంగతిం. అకించనానాం సాధూనాం యమాహు పరమాం గతిం. సత్వం యస్య ప్రియామూర్తిన్ బ్రాహ్మణాస్త్విష్టదేవతాం. సత్వం యస్య ప్రియామూర్తిర్బ్రాహ్మణాస్తిష్టదేవతాః. భజంత్యనాసి శాస్యాంతా యం వా నిపుణబద్ధయః. భజంత్యానాశిష్టం శాంతా యం వా నిపుణబద్ధయః. భృగు యొక్క వివరణమును వినినంతటా మునులు సర్వ సంశయముక్తులై విష్ణువే దేవతా శ్రేష్ఠుడని నిర్ణయించుకొనిరి. ఆ దేవదేవుని నుండియే శాంతి, అభయత్వము, ప్రధానమగు ధర్మము, జ్ఞానసహిత వైరాగ్యము, అష్టసిద్ధులు, మనస్సు యొక్క సమస్త కల్మషములను ప్రక్షాళన చేసేది అతని యశోకి కీర్తనము కలుగుచున్నవి. శాంతులు, సమచిత్తులు, స్వార్థరహితులు, హింసను విడనాడిన వారు నగు సాధువులకు అతడే పరమగతి అని తెలియబడినాడు. విశుద్ధ సత్వగుణమే అతని ప్రియ రూపము. బ్రాహ్మణులు అతని ఆరాధ్యమూర్తులు. శాంతులగు బుద్ధి నిపుణులు నిస్వార్థముగా ఆ దేవదేవుని పూజింతురు. భాష్యం, ప్రభుపాదుల వారి భాష్యం. భగవద్భక్తుడు అవడం ద్వారా మనుషుడు వేరే యత్నములు లేకుండగానే దివ్య జ్ఞానమును, ఇంద్రియ భోగ విరక్తిని సులభముగా పడేయగలడు. శ్రీమద్ భాగవతము 11.2.42 నందలి ఏకాదశ స్కందంలో ఇట్లు చెప్పబడినది. భక్తి పరేషానుభవో విరక్తి రన్యత్ర చైష త్రిక ఏకకాలః ప్రపద్యామానస్య యదాశ్నతః స్యు తుష్టిక్ పుష్టిక్ క్షుదపాయోయ గణం గసం. భోజనం చేయువానికి ప్రతి ముద్దలో ఆనందము, పుష్టి, ఆకలి తీరుట ఏకకాలంలో కలుగుచు వృద్ధి చెందడి రీతిగా భగవంతుని ఆశ్రయించిన వానికి భక్తి యోగము, ప్రత్యక్ష భవదనుభూతి, అన్ని విషయముల పట్ల వైరాగ్యము ఏకకాలంలో సంభవించును. అట్లే భాగవతము 1.2.7 నందలి ప్రథమ స్కందంలో శ్రీల సుత గోస్వామి ఇట్లు పలికెను. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. దేవదేవుడగు శ్రీకృష్ణునకు భక్తియుత సేవను చేయుట ద్వారా మనుషుడు నిర్హేతుకమగు జ్ఞానమును, జగత్తు పట్ల వైరాగ్యమును శీఘ్రముగా పొందుచున్నాడు. అష్టసిద్ధులు కూడా ఏకకాలంలో కలిగడి భక్తి యోగ ఫలములని కపిల భగవానుడు తన తల్లికి చేసిన ఉపదేశంలో ప్రతిపాదించి ఉండెను. అదో విభూతి మాయా వినస్తాం ఐశ్వర్యమష్టాంగ మను ప్రవృత్తం శ్రియం భగవతీం పృహయంతి భద్రాం పరస్యమే తేష్ణువతే హి లోకే. ఆ విధంగా
నా చింతమునందే సంపూర్ణముగా లగ్నమైన కారణమున నా భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకము నందలి ఏ అత్యున్నత వరదానము నైనను వాంఛింపడు. యోగము ద్వారా లభ్యమయ్యేడి అష్టసిద్ధులను గాని భగవద్ రాజ్యమును చేరవలనని గాని అతడు కోరడు. అయినను వాటిని కోరకుండానే ప్రస్తుత జన్మ ఎందడే అతడు ఆ వరం అన్నింటినీ అనుభవించగలడు. భాగవతం 3.25.37 16వ శ్లోకంలో మునులు, శాంతులు, సాధువులు అనేది 3 రకములకు ఆధ్యాత్మిక వాదులను గురించి చెప్పబడినను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొనిది. ప్రాధాన్య క్రమంలో వారు మోక్షార్థులు, ముక్తిని బడిసిన వారు, విశుద్ధ విష్ణు భక్తిలో నెలకొనిన వారు అయి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే ఈ భృగు వివరణ ఇచ్చేసారో, భృగుడు వివరణ విన్న తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న మునులు అందరూ కూడా నిర్దేశిస్తారు. ఓకే, ఎవరు గ్రేట్ అనేటువంటిది. ఓకే, ఎవరు గ్రేట్ అని ఎవరు నిర్ధారిస్తారు? ఈ భృగువుకు జరిగినటువంటి అనుభవం మొత్తం కూడా తెలుసుకున్నటువంటి మునులు వాళ్ళు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇందులో దేవతా శ్రేష్ఠుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు అన్ని సిద్ధులని కలిగి ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. శాంతి, అభయత్వము, ప్రధానమైనటువంటి ధర్మము, జ్ఞాన సహిత వైరాగ్యము, అష్టసిద్ధులు, మనస్సు యొక్క సమస్త కల్మషమును ప్రక్షాళన చేసే అతని యశోకీర్తనమును కలుగుచున్నవి. ఎవరైతే ఆయన్ని పూజిస్తారో, ఎవరిని విష్ణు భగవాన్ని పూజిస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే ఈ లక్షణాలన్నీ వస్తాయి. శాంతులు, సమచిత్తులు, స్వార్థరహితులు, హింసను విడనాడిన వారు అయినటువంటి సాధువులకు అతడే పరమగతి అని తెలుసుకున్నారు. విశుద్ధ సత్వగుణమే అతని ప్రియ రూపము. బ్రాహ్మణులు అతని ఆరాధ్యమూర్తులు. శాంతులకు బుద్ధి నిపుణులు నిస్వార్థముగా ఆ దేవదేవుని పూజింతురు. ఓకే, అంటే శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నారు. శుద్ధ భక్తులు విష్ణు భగవానుడికి ఆరాధన చేస్తారు. వీళ్ళలో శాంతులు, బుద్ధి నిపుణులు, నిస్వార్థమైనటువంటి భక్తులు. సో ఈ విధంగా 3 రకాల వాళ్ళు ఉంటారు. మొదటి వాళ్ళు మోక్షాన్ని కోరుకుంటే, రెండో వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు, మూడో వాళ్ళు మోక్షాన్ని కూడా కోరుకున్నటువంటి విశుద్ధ భక్తి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ పొందినటువంటి వాళ్ళతో సమానం. ఓకే, సో ఈ మునుల్లో కూడా 3 రకాల వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, ఎవరైతే ఇలాంటి విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి, లేదంటే 3 గుణాలకి అతీతమైనటువంటి విష్ణు భగవాన్ని ఆరాధిస్తారో వాళ్ళు శుద్ధ భక్తిలో ఉన్నట్లు. అలాంటి శుద్ధ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క రాజ్యాన్నే వాళ్ళు చేరగలుగుతారు అనేటువంటిది చెప్తున్నారు. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.